హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే స్టోరీ ఏంటి అంటే ఏపీడిఎస్సి ఫిజికల్ సైన్స్ 2026 టార్గెట్ అస్పిరెంట్స్కి మనకి ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ అనేది చేంజ్ అయింది. ఆ చేంజ్ అయినటువంటి మార్పులు ఏంటి అంటే ఆ మార్పులకు గల కారణాలు ఏంటి, తర్వాత ఏ టాపిక్స్ మారినాయి, మరి 2006 అండ్ 26 అండ్ 27 అకాడమిక్ ఇయర్లో మనకి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఎలా ఉండబోతుంది, సిలబస్, ఇలాంటి విషయాల్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సరే, దానికన్నా ముందు మనం అసలు ఫస్ట్ ఇయర్లో ఓల్డ్ టాపిక్స్ ఏంటి, న్యూ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి ఓరల్గా పీడిఎఫ్ చూసే ప్రయత్నం చేయండి. తర్వాత నేను విడివిడిగా స్లైడ్స్ని ఎనాలిసిస్ చేస్తాను. జస్ట్ ఓవరాల్గా మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఓల్డ్ సిలబస్. ఇది ఓల్డ్ సిలబస్, ఇది ఫస్ట్ ఇయర్ది, ఇది ఓల్డ్ సిలబస్ అండి. జనరల్గా చాప్టర్స్ ఈ విధంగా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి. ఫిజికల్ వరల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్, ఇవి విడివిడిగా మనకి స్లైడ్స్ వస్తాయి, నథింగ్ టు వరీ, జస్ట్ వాచ్ ద రైట్ హెడింగ్స్. 7, 8, 9 గ్రావిటేషన్, ఓకేనా, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ అండ్ మ్యాటర్ అండ్ థెర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ. ఇంతవరకు మనకి ఓల్డ్ సిలబస్ ఇది. తర్వాత న్యూ సిలబస్ చూడండి. ఇవి జనరల్గా మనకి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ఇది. న్యూ సిలబస్లో కూడా మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి. అయినా కానీ ఏ చేంజెస్ వస్తున్నాయి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడాల్సిన చాప్టర్ నెంబర్స్ కూడా ఓల్డ్ చాప్టర్ నెంబర్స్, న్యూ చాప్టర్ నెంబర్స్, టాపిక్స్ 14 వేవ్స్ వచ్చింది. అక్కడ మనకి పాత సిలబస్లో 14th చాప్టర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలా ఉంది. ఇది సెకండ్ ఇయర్ సిలబస్, ఓల్డ్ సిలబస్. మరి 2026-27కి 2006 అని వస్తుంది, 26-27కి ఎలా ఉండబోతుంది అనే దాన్ని కూడా మీతో డిస్కస్ చేస్తాను. తర్వాత ఇంకా మన దగ్గర ఫిజికల్ సైన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఓకేనా, సూచన ఏంటి అంటే ఆల్రెడీ మనకి ఓల్డ్ సిలబస్ ఎక్కువ ఉంది, న్యూ సిలబస్సే తక్కువ ఉంది. అంటే ఇంకా వీడియోస్ కొంచెం తీసేయాల్సి ఉంటుంది, 1-2 టాపిక్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నథింగ్ టు వరీ, నేనైతే స్ట్రాంగ్గా ఉన్నాను, క్లారిటీగా ఉన్నాను. మీరు కూడా విజన్ 2026 అయితే ఏది ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అయితే మీరు మన కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే దాన్ని మనం జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత నెక్స్ట్ మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ టార్గెట్ ఏంటి అంటే రానున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్లో, అంటే మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి ఎవ్రీ ఇయర్ డిఎస్సిలో మనకి సెలక్షన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి. తర్వాత ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఆల్మోస్ట్ ఆల్ గౌట్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ నుంచే ఉండాలనేది నా టార్గెట్. ఎందుకంటే మొన్ననే మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఆర్డర్స్ తీసుకున్నారు, విధుల్లో జాయిన్ అయ్యారు. ఆ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర మనకి 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీ 13 ట్రైనింగ్ సెంటర్స్లో కూడా మనకి ఏది క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ గురించి డిస్కస్ చేయటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది మన ఫిజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అంతా కూడా మీరు ఎక్కడ తీసుకున్నారు కోచింగ్ అంటే మీరు ఎక్కడ తీసుకున్నారని రైట్, ఇది కొంత ఆనందకరమైన విషయమే. ఇది ఇంకా బాధ్యతను పెంచుతుంది. కాబట్టి బాధ్యతను పెంచడం అంటే ఇంకా పాస్ పర్సంటేజ్ని పెంచే ప్రయత్నం చేయాలి. దానికోసం నేను మళ్ళీ నోటిఫికేషన్ రాగానే మీతోటి ఎవ్రీడే అందుబాటులో ఉంటాను. కాబట్టి విషయంలో మీరేమి దిగులు చెందాల్సిన పని ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ సిలబస్ ఉంది, అది చదువుకునే ప్రయత్నం చేయండి. నేను తర్వాత ఏదైతే మాడిఫికేషన్స్ ఉన్నాయో ఆ మాడిఫికేషన్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా. అదేవిధంగా మనకి ఫిజికల్ సైన్స్ కోర్సెస్లో ఏపీ డిఎస్సి ఫిజికల్ సైన్స్ కోర్సెస్, హెచ్జిటి, టెట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ టీజీటీ, పీజీటీ ఫర్ కేవీఎస్ అండ్ ఎన్విఎస్ గురుకులాలు మోడల్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఆఫర్స్ దసరా దీపావళికి వస్తున్నాయండి. అప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం ఒక 10 రోజులు ఆగే ప్రయత్నం చేయండి, అప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఎంతో కొంత తగ్గుతుంది కాబట్టి అప్పుడు తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు కూడా మనకి చాలామంది రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. జస్ట్ మీరు ఎవరికైతే రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళ మీ పేరు చెప్పే ప్రయత్నం చేయమనండి. దానివల్ల వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోండి.
ఓకేనా? సరే, ఇక చూద్దాం మనం డేటాలోకి, అంటే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఏపీ టెక్స్ట్ బుక్ మనకి కొత్తగా వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కవర్ పేజ్ ఇది. ఓకేనా? ఇది మనకి బ్యాంకింగ్ రోడ్లో కారు వెళ్తా ఉంది, పరిస్థితి ఏంది అనేది ఇలా ఉంది. ఓకేనా? అంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్, నార్మల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా యాక్ట్ చేస్తున్నాయి. సింపుల్ పెండలం ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మనకి న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లాకి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ కవర్ పేజీ. మనకి ఆల్రెడీ ఓల్డ్ బుక్స్ కవర్ పేజీ చూసినట్టయితే ఇలా ఉంటుంది. అంటే యాక్చువల్ బ్యాక్ సైడ్ ఉంది, ఈ సైడ్ తిరిగిపోయింది తెలుగు మీడియంలో. ఓకేనా? తర్వాత సెకండ్ ఇయర్ మనకి ప్రజెంట్గా రన్ అవుతున్నటువంటి టెక్స్ట్ బుక్ ఇది కవర్ పేజ్. ఓకే, దీంట్లో ఉన్నటువంటి డేటాస్ ఇవి. లోపల ఉన్నటువంటి చాప్టర్స్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఓల్డ్, ఇటు కలర్స్ వచ్చిందంటేనే ఓల్డ్ అండి, జాగ్రత్త చూసుకోండి. ఫిజికల్ వరల్డ్ ఈ చాప్టరే తీసేసాడు, టోటల్గా ఈ చాప్టర్నే తీసేయడం జరిగింది. అది గుర్తించాలి అభ్యర్థులు. ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ని తీసేశాడు. తర్వాత ఇంకో విషయం, ఎందుకు సార్ ఇలా జరుగుతుంది అని అడిగితే, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ చెప్తున్నా, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఏపీలో జరిగేటటువంటి సిచ్యువేషన్స్ని, ఏపీ ఎస్సీఆర్టీ కానీ, తర్వాత ఏపీ బిఐఈ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, ఈ రెండు బోర్డులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎన్సీఆర్టీని ఫాలో అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఏపీలో, పర్టికులర్ తెలంగాణలో కాదు, ఏపీలో ఆల్ ప్యాటర్న్స్, ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్ ఎడ్యుకేషన్ కానీ, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ టోటల్గా ఎన్సీఆర్టీని ఫాలో అవుతుంది. జస్ట్ ట్రాన్స్లేట్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. ఓకేనా? మీకు కావాలంటే కూడా ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఎన్సీఆర్టీ వెబ్సైటు. అదేవిధంగా మన బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఎందుకు సార్ ఇలా మారింది అంటే, ఎన్సీఆర్టీ ఇప్పుడు రేషనలైజ్డ్ సిలబస్ తీసుకొచ్చింది. రేషనలైజ్డ్ సిలబస్ ఏంటి సార్, ఇది కొత్తగా ఉందని అనుకోవద్దు మీరు. రేషనలైజ్డ్ సిలబస్ అంటే, అంతకుముందు ఏంటంటే ఆర్డర్ అనేది కరెక్ట్గా లేదు. ఇప్పుడు రీఆర్డర్ చేశారు మనకి చాప్టర్స్. రీఆర్డర్ చేసి దాంట్లో ఉన్న డిఫికల్టీ ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ తీసేయటం, కొన్ని అవసరమైనటువంటి టాపిక్స్ని యాడ్ చేసి ఒక సీక్వెన్స్లో, అంటే దానికి ఒక లాజికల్ వే ఉంటుంది టు సార్ట్ అవుట్ ద సిలబస్. దాన్ని మనం రేషనలైజ్డ్ సిలబస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఒక పార్టు, ఆప్టిక్స్ ఒక పార్టు, మెకానిక్స్ ఒక పార్టు, థర్మోడైనమిక్స్ అంటే టెంపరేచర్కి సంబంధించి, హీట్ అండ్ టెంపరేచర్ అదొక బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఈ విధంగా అంటే ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇలా మనకి ఏం చేశారంటే ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని వీళ్ళు రేషనలైజ్డ్ సిలబస్ని యాడ్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ రీఆర్డర్ చేయడం జరిగింది. ఆ రీఆర్డర్ చేసిన సిలబస్సే న్యూ సిలబస్గా మనం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇది క్లారిటీ. చూద్దాం మరి. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ని, అంటే ఫస్ట్ చాప్టర్ని తీసేశాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏంటిది, ఇది కొత్త చాప్టర్. ఇది ఫస్ట్ చాప్టర్ నెంబర్. అది ఓల్డ్ సిలబస్లో మనకి సెకండ్ చాప్టర్ ఇది. ఓకేనా? ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి, 6 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 టాపిక్స్ ఉన్నాయి. ఏమేమి తీసేసాడు సార్, ఏమేమి యాడ్ చేశాడు అనేదాన్ని మనం చూసినట్లయితే చూడండి, ఇంట్రడక్షన్ ఉంది. ఓకే, ఏడ కూడా ఉంది, ఏడ ఇంట్రడక్షన్ ఉంది. ఓల్డ్ సిలబస్లో ఇంట్రడక్షన్ ఉంది. ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉంది. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏడా ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, డైమెన్షనల్స్ అంటే ప్రాముఖ్య సంఖ్యలు లేదా ప్రాధాన్య సంఖ్యలని మనం మాట్లాడుతూ ఉంటాం. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్త చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ నేను మనకి ఆల్రెడీ బైలింగ్వల్లో ఇచ్చాను. మీకు మళ్ళీ మనకి టాపిక్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయో లేవో డౌట్ కాబట్టి మీరు ఒకసారి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు చాప్టర్ నేమ్స్ చూడొచ్చు. మీకు మొత్తం కూడా కనపడతా ఉంటాయి. ఇంకా దాంట్లో నుంచి ఇంకా తీసేయాలి, ఎందుకంటే నేను ఎక్స్ట్రా చెప్పాను, ఎందుకంటే ఓల్డ్ సిలబస్ మొత్తం చెప్పాను కాబట్టి దాంట్లో నుంచి కొన్ని టాపిక్స్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో నుంచి దాదాపు 4 టాపిక్స్ తీసేయాలి. ఓకే, తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, డైమెన్షన్స్ ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ ఉంది. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా అండ్ డైమెన్షనల్ ఈక్వేషన్స్ అది కూడా ఉంది. తర్వాత డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అది కూడా ఉంది. ఏమి లేవు సార్ అంటే మెజర్మెంట్ ఆఫ్ లెంత్ తీసేసాడు, మెజర్మెంట్ ఆఫ్ మాస్ తీసేసాడు, మెజర్మెంట్ ఆఫ్ టైం తీసేసాడు. తర్వాత యాక్యురసీ అండ్ ప్రెసిషన్ అండ్ ఎర్రర్స్ అది కూడా తీసేసాడు. ఈ విధంగా మనకి కొన్ని టాపిక్స్ని తీసేయటం జరిగిందనమాట. 4 టాపిక్స్ తీసేస్తే మనకి 6 టాపిక్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచడం జరిగింది అన్నట్టు. ఓకేనా? ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించి అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్స్. తర్వాత సెకండ్ చాప్టర్ ఇన్ ద న్యూ టెక్స్ట్ బుక్, మోషన్ ఇన్ ఏ లైన్ ఆర్ ద స్ట్రైట్ లైన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో ఇక్కడ 4 టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 7 టాపిక్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఆల్మోస్ట్ 3 టాపిక్స్ని తీసేయడం జరిగింది. చూడండి ఒకసారి సీక్వెన్స్ చూసినట్టయితే ఇంట్రడక్షన్ ఉంది. ఓకే, పొజిషన్ అండ్ పాత్ లెంత్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇది తీసేసాడు.
తర్వాత నెక్స్ట్ ఏముంది చూడండి, యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ తీసేసాడు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. తాక్షణిక వేగం, తాక్షణిక వడి గురించి మాట్లాడుతున్నాడు, కానీ సగటు వేగం, సగటు వడి గురించి తీసేయడం జరిగిందనమాట. తర్వాత ఇన్స్టంటేనియస్ ఇది ఉంది, ఓకేనా. యాక్సలరేషన్, ఓకే, 7 కూడా యాక్సలరేషన్ ఉంది, త్వరణ ఉంది. తర్వాత కైనెటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అనమాట. కైనెటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే శుద్ధగతి సమీకరణాలు అనమాట. ఇది సమత్వరణంతో ప్రయాణించేటటువంటి వస్తువు విషయంలో మనకి ఇది శుద్ధగతికి శాస్త్ర సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి, చలన సమీకరణాలు అంటాం మనం. v = u + at, v² - v² = s, s = ut + at². ఇవన్నమాట. వాటి డెరివేషన్ కూడా మనం చేస్తాం, అది వేరే విషయం. ఆల్రెడీ చేసి ఉన్నాయి మనకి, ఓకే, చూసుకోండి. ఈ విధంగా మనకి 4 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కూడా కొన్ని టాపిక్స్ని రిమూవ్ చేయడం జరిగింది అన్నట్టు, అది కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ 3rd చాప్టర్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి, 10 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, 3 పాయింట్ సిరీస్, ఓకే, 10 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ 11 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఒక టాపిక్ తీసేసాడు దీంట్లో నుంచి కూడా. ఏం తీసేసాడు సార్? ఇంట్రడక్షన్ ఉంది, ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది. స్కేలార్స్, వెక్టార్స్ ఇక్కడ ఉన్నాయి. మల్టిప్లికేషన్ అండ్ ఆఫ్ వెక్టార్స్ బై నెంబర్స్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్, గ్రాఫికల్ మెథడ్ ఇది కూడా ఉంది. తర్వాత రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్స్, ఇది ఉంది. వెక్టార్ ఎడిషన్ అండ్ అనలిటికల్ మెథడ్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్, యాక్చువల్ చాప్టర్ హెడ్డింగ్ అది. మోషన్ ఇన్ ఏ ప్లేన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్, ఇది కూడా ఉంది. తర్వాత ప్రొజెక్టైల్ మోషన్, ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ తీసేసాడు, ఓకేనా. రిలేటివ్ వెలాసిటీ తీసేయడం జరిగింది. తర్వాత ప్రొజెక్టైల్ మోషన్ ఇచ్చాడు, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇచ్చాడు. ఎందుకంటే ప్రొజెక్టైల్ మోషన్ని బేస్ చేసుకొని మనం సర్క్యులర్ మోషన్ని ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. ఇది జనరల్గా ఒక టాపిక్ని తీసేయడం జరిగింది, అది చూసుకోండి. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షనల్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో రిలేటివ్ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ ఉండేది, ఏది 1D ఉండేది. ఇక్కడ చూడండి, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఇక్కడ రిలేటివ్ మోషన్ ఉంది, దీన్ని తీసేసాడు, ఓకేనా. ఈ 3 టాపిక్స్ని తీసేయడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 7 టాపిక్స్ ఉన్నాయి, 3 టాపిక్స్లో తీసేయడం జరిగింది. దాంట్లో రిలేటివ్ మోషన్ ఇన్ 1D, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో రిలేటివ్ మోషన్ కూడా ఉంటుంది, అది 1Dలో ఇచ్చాడు. మోషన్ ఇన్ ప్లేన్లో 3 డైమెన్షనల్స్, ఇది 2 డైమెన్షనల్ రిలేటివ్ మోషన్, యాక్చువల్గా దాన్ని తీసేయడం జరిగింది అన్నట్టు. అంటే రిలేటివ్ మోషన్ అనేది తీసేసాడు, ఓకే, సరే. తర్వాత లాస్ ఆఫ్ మోషన్, గమన నియమాల్లో చూడండి, ఓల్డ్ సిలబస్ ఇది న్యూ సిలబస్. ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? 11 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంది? సేమ్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుందాం ఒకసారి. ఇంట్రడక్షన్, ఓకే. తర్వాత అరిస్టాటిల్స్ పాలసీ, ఓకేనా. అరిస్టాటిల్ పాలసీ కూడా ఉంది, అంటే ఆయన భావన ఏంటి చలనం గురించి, అది కూడా ఉంది. తర్వాత ద లా ఆఫ్ ఇనర్షియా, ఇది కూడా ఉంది. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఈ 3 ఉన్నాయి. తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం కూడా ఉంది. ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ పార్టికల్, ఓకే, ఇది కూడా ఉంది, అంటే కణం యొక్క సమతా స్థితి. తర్వాత కామన్ ఫోర్సెస్ ఇన్ మెకానిక్స్ అండ్ ఫ్రిక్షన్, మెకానిక్స్ ఉంది కానీ మళ్ళీ ఫ్రిక్షన్ అనేది తీసేసాడు, ఓకేనా. మెకానిక్స్ వరకు ఇచ్చాడు, ఫ్రిక్షన్ తీసేసాడు. తర్వాత ఫ్రిక్షను ఇక్కడ యాడ్ చేసాడు. ఏడు కూడా ఫ్రిక్షన్ ఉందండి, యాక్చువల్గా అది రాలేదనుకుంటా. ఇక్కడ కూడా ఫ్రిక్షన్ ఉంది, జాగ్రత్త చూసుకోండి, ఓకే, సేమ్ ఉంది. సర్క్యులర్ మోషన్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ మెకానిక్స్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ మెకానిక్స్ బై యూజింగ్ ద FBD, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా ఈ చాప్టర్ అయితే ఏమి చేంజ్ కాలేదు. తర్వాత 5th చాప్టర్ ఇన్ ద న్యూ టెక్స్ట్ బుక్స్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఇక్కడ వచ్చేసరికి 6th చాప్టర్, అది ఓల్డ్ సిలబస్లో మనకి, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో. అంటే మీ దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటే యూ కెన్ కంపేర్ ఇట్, ఓకే. తర్వాత ఇంట్రడక్షన్, ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 7. ఫైనల్గా చూడాల్సింది మనం ఇక్కడ 11 టాపిక్స్ ఉన్నాయి. అబ్బా, చాలా తీసేసాడు. 7 అంటే ఆల్మోస్ట్ 3 తీసేసాడుగా. ఏం తీసేసాడు చూడండి. ఇంట్రడక్షన్ ఉంది, ఓకే. నోషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్, ఓకే, ఇది ఉంది. వర్క్ గురించి ఉంది, కైనెటిక్ ఎనర్జీ గురించి ఉంది, గతిశక్తి గురించి ఉంది. వర్క్ డన్ బై ఎ వేరియబుల్ ఫోర్స్ ఉంది. అంటే చరబలం చేయు పని, అది కూడా ఉంది. ద వర్క్ ఎనర్జీ థియరం ఫర్ ఏ వేరియబుల్ ఫోర్స్, పనిశక్తి సిద్ధాంతం, చరబలానికి పనిశక్తి సిద్ధాంతం అంటున్నాడు, అది కూడా ఉంది. తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది వరకు. ఇక ఏమేమి తీసేసాడు చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇంకా 11. ఇక్కడ కూడా 11 ఉన్నాయండి ఆల్మోస్ట్, ఓకే. నేను ఇది చూసుకోలేదు. ద కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఇది కూడా ఉంది, ఓకే. తర్వాత ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ స్ప్రింగ్, ఓకే, స్ప్రింగ్ది కూడా ఉంది. ఈ 2 ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అనేది లేదు. పవర్ ఉంది, కొలీజన్ ఉంది. పవర్ ఉంది, కొలీజన్స్ ఉన్నాయి. ఓకేనా. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఇది తీసేయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ 12 టాపిక్స్ ఉన్నాయండి. 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్ని తీసేయడం జరిగింది. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది అది జస్ట్ థియరిటికల్ పార్ట్, అందుకే తీసేసాడు. ఎందుకు తీసేసాడంటే అది థియరిటికల్ పార్ట్. ఆల్రెడీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ మనకి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ సపరేట్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని వాటి తీసేయడం జరిగింది అనమాట. ఓకేనా. సరే, మొత్తానికైతే ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ 6th చాప్టర్ చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఓకేనా. కణాల వ్యవస్థ మరియు భ్రమణ చలనం గురించి ఇచ్చాడు. ఇది మనకి ఓల్డ్ టాపిక్స్, ఇవి న్యూ టాపిక్స్. ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 13 ఉన్నాయి. అంటే ఒక టాపిక్ తీసేసాడని మనకు అర్థమవుతుంది. ఏం తీసేసాడో చూడండి. ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. సెంటర్ ఆఫ్ మాస్, ద్రవ్యరాశి కేంద్రం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మోషన్ ఆఫ్ ఏ సెంటర్ ఆఫ్ మాస్, ద్రవ్యరాశి కేంద్రం యొక్క చలనం, అది ఇచ్చాడు. తర్వాత లీనియర్ మూమెంటం ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, లీనియర్ మూమెంటం, వెక్టార్ ప్రొడక్ట్స్ ఆఫ్ 2 వెక్టార్స్, యాంగులర్ వెలాసిటీ, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, టార్క్, ఈక్విలిబ్రియం, మూమెంటం, కైనమెటిక్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అంటే ఇంతవరకు ఉన్నాయి సీక్వెన్స్లో. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, థియరమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, అది లేదండి. అంటే ఇది తీసేసాడు. థియరమ్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ప్యారలల్ యాక్సిస్ థియరం, సమాంతర అక్ష సిద్ధాంతం, లంబాక్ష సిద్ధాంతాలని, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిఫరెంట్ జామెట్రికల్ బాడీస్ కనుక్కోవడానికి మనకి ఈ థియరీస్ అనేది యూజ్ అవుతూ ఉంటే ఆ థియరీస్ని తీసివేయడం జరిగింది. తర్వాత డైనమిక్స్ ఇచ్చాడు, కైనమాటిక్స్ ఇచ్చాడు. ఇంకేం తీసేసాడు, డైనమిక్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్ అండ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్, డైనమిక్స్ ఇచ్చాడు. యాంగులర్ మూమెంటం ఇన్ కేస్ ఆఫ్ రొటేషనల్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్, ఓకే, ఇది కూడా ఇచ్చాడు. ఇన్ కేస్ ఆఫ్ రొటేషన్స్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్, అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. రోలింగ్ మోషన్ తీసేసాడు. ఓకే, రోలింగ్ మోషన్ తీసేసాడు. ఈ థియరమ్స్ కూడా తీసేయడం జరిగింది. ఓకే. ఇక్కడ యాడ్ చేసింది ఏందో చూడండి. ఇక్కడ యాడ్ చేసింది ఏంటంటే యాక్చువల్గా 13 టాపిక్స్ ఉండాలి, 12 టాపిక్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 2 టాపిక్స్ కనిపించట్లేదంటే ఇంకో టాపిక్ యాడ్ చేశాడు. ఏది యాడ్ చేశాడు? ఇది యాడ్ చేశాడు. చూడండి, కైనమాటిక్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్? దట్ యు నో, kinematics is not considered the external force or the what causing the force. Okay, now if you consider the causing of that motion to study that motion, then that comes under the dynamics. It is the part of the mechanics. Okay, సరే, అదంతా కూడా మనం అక్కడ డిస్కస్ చేసి ఉంటాం. చూడండి, సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఓకేనా. గ్రావిటేషన్ అంటే మెకానిక్స్ అంటే ఇదంతా మెకానిక్స్ పార్ట్ అండి. మీకు గ్రావిటేషను ఇవన్నీ కూడా మెకానిక్స్ పార్ట్ కిందకి వస్తాయి. దీన్నే రేషనలైజ్డ్ సిలబస్ అంటాం. ఎన్సీఆర్టీ అందుకే ఏం చేసింది, ఇవన్నీ కూడా ఒక చోట పెట్టింది. ఆడ పార్ట్ 1 అని తీసుకుంటారు వాళ్ళు, ఎన్సీఆర్టీ సెంటర్ సిలబస్ వాళ్ళు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్, కెప్లర్స్ లాస్. ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇక్కడ 10 ఉన్నాయి. అంటే 2 టాపిక్స్ తీసేసాడు. వరుస చూడండి ఒకసారి. ఇంట్రడక్షన్ ఉంది, కెప్లర్ లాస్ ఉన్నాయి, యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇది ఉంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్, ఓకే, ఇది ఉంది. నెక్స్ట్ యాక్సలరేషన్ ఉంది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కూడా ఉంది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎస్కేప్ స్పీడ్ ఉంది. ఎర్త్ శాటిలైట్స్ ఉన్నాయి. ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆర్బిటింగ్ శాటిలైట్ ఉంది, ఇది కూడా ఉంది. అంటే ఏది తీసేసాడు? జియో స్టేషనరీ శాటిలైట్స్ తీసేసాడు, వెయిట్లెస్నెస్ తీసేసాడు, భారరహితాన్ని తీసేసాడు. మరి అదేవిధంగా భూస్థిర ఉపగ్రహాలు మరియు విధంగా ధ్రువ ఉపగ్రహాలు. ఓకేనా. అంటే ధ్రువ కక్షలను ప్రవేశపెడతా ఉంటాం, పోలార్ శాటిలైట్స్ అంటాం. ఈ 2 టాపిక్స్ని తీసివేయడం జరిగింది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూడండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో 6 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఓల్డ్ సిలబస్లో మనకి 7 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఒక టాపిక్ని స్కిప్ చేశాడు. చూడండి ఒకసారి. ఇంట్రడక్షన్ ఉంది, ఓకే. ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్, ఇది యాడ్ చేశాడు. ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్ కూడా తీసేసాడు. ఓకే, ఇది తీసేసాడు. ఇది ఓకే. తర్వాత స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంది, హుక్స్ లా ఉంది. తర్వాత స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఉంది, ఓకే. ఇక్కడే కదా మనం హుక్స్ లా అని మాట్లాడుకునేది. ఎలాస్టిక్ మాడ్యూల్ ఉంది, ఓకే. అప్లికేషన్స్ ఆఫ్ ఎలాస్టిక్ బిహేవియర్, ఇది కూడా ఉంది. కాబట్టి ఈ టాపిక్ని తీసేయడం జరిగింది. ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్ని తీసేసాడు దీంట్లో మనకి 8th చాప్టర్లో. నెక్స్ట్ 9th చాప్టర్ చూడండి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్.
అంటే ప్రవాహుల ధర్మాలని మనం మాట్లాడుతూ ఉంటాం. దానికి సంబంధించి ఎలా ఉందో అంటే ప్రవాహుల యొక్క యాంత్రిక ధర్మాలు అన్నట్టు. ఇక్కడ 6 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ 7 టాపిక్స్ ఉన్నాయంటే ఒకటి తీసేసాడు. చెప్పా కదా! పోస్టులు తీసేయడానికే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే 2022 అంటే ఆ కరోనా టైం తర్వాత కొంత వచ్చినటువంటి స్టూడెంట్సు అంత సిలబస్ ఆ లెవెల్ ఆఫ్ సిలబస్‌ని అంటే గ్రాస్ప్ చేయలేరని తీసుకొస్తున్నాడు. ఇంకా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఐ విల్ షేర్ యూ ఈవెన్ ఇన్ ద యూనివర్సిటీ లెవెల్ సిలబస్ ఆఫ్ ఫిజిక్స్ పీజీ లెవెల్ గానీ, యూజీ లెవెల్ గానీ ఏ చేంజెస్ వస్తున్నాయో కూడా మీకు తర్వాత షేర్ చేసుకుంటా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ ఆర్ ఇన్ ఫిజిక్స్ ఈవెన్ ఇన్ ద రీసెర్చ్ ఫీల్డ్, what are the topics, research topics presently going in the physics over the globe, అవన్నీ కూడా మనం చూడవచ్చు అన్నమాట తర్వాత. ఓకేనా? సరే, ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి కదా. ఏం తీసేసాడు అడుగుదాం ఒకసారి. ఇది ఉంది, ఇంట్రడక్షన్ ఉంది, ప్రెజర్ ఉంది, ఓకే, స్ట్రీమ్ లైన్ ఫ్లో ఉంది, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఉంది, విస్కాసిటీ ఉంది, రేనాల్డ్ నెంబర్ తీసేసాడు. అవునా కదా? రేనాల్డ్ నెంబర్ని తీసేయడం జరిగింది అనమాట. రేనాల్డ్ నెంబర్ టర్బులెంట్ ఫ్లో నుంచి మనకి ఆ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఎప్పుడు మారుతుంది, ఏ నెంబర్ దాటిన తర్వాత మారుతుంది అనేది అక్కడ రేనాల్డ్ నెంబర్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. దాన్ని తీసేసాడు. 10th థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇక్కడ ఎన్నో ఉన్నాయో చూడండి. 10 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ 10 టాపిక్స్ ఉంటే ఆల్మోస్ట్ ఉన్నట్టేమో. చూద్దాం ఒకసారి. ఇంట్రడక్షన్ ఉంది, ఓకే. టెంపరేచర్ అండ్ హీట్, ఉష్ణోగ్రత మరియు ఉష్ణం ఉంది. మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ ఉంది, ఉష్ణోగ్రతను కొలవటం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఉంది. అంటే ఆదర్శ వాయు సమీకరణం మరియు పరమ ఉష్ణోగ్రత అనేది కూడా ఉంది. థెర్మల్ ఎక్స్పాన్షన్, ఉష్ణ వ్యాకోచం ఉంది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, విశిష్టోష్ణ సామర్థ్యం ఉంది. కెలోరీమెట్రీ ఉంది. తర్వాత చేంజ్ ఆఫ్ స్టేట్ ఉంది. హీట్ ట్రాన్స్ఫర్ ఉంది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఈ చాప్టర్లో ఏమీ డిస్టర్బ్ చేయలేదు ఆయన. ఇప్పుడు ఇదొక పార్ట్ యాక్చువల్గా టెంపరేచర్, ఇవన్నీ మళ్ళీ థర్మల్ ప్రాపర్టీస్, ఓకేనా. ఇది ఒక ఏరియా ఆఫ్ ఫిజిక్స్ కిందకి వస్తుంది అనమాట. థర్మల్ ఫిజిక్స్ కిందకి వస్తుంది ఆల్మోస్ట్. థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ చూడండి, అక్కడ 11 టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ 13 టాపిక్స్ ఉన్నాయి. అంటే 2 టాపిక్స్ తీసేసాడు. ఏది తీసేసాడు చూడండి. ఇంట్రడక్షన్ ఓకే, థర్మల్ ఈక్విలిబ్రియం ఓకే, జీరోత్ లా ఉంది, హీట్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ వర్క్ ఓకే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అది కూడా ఉంది. థర్మోడైనమిక్స్ స్టేట్ వేరియబుల్స్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ స్టేట్ ఓకే, ఇది కూడా ఉంది. థర్మోడైనమికల్ ప్రాసెసెస్ అవి కూడా ఉన్నాయి. తర్వాత సెకండ్ లా కూడా ఉంది. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, కార్నో ఇంజిన్ కూడా. అంటే ఏం తీసేసాడు? మనకి 2 తీసేసాడంటే రిఫ్రిజిరేటర్స్ అండ్ హీట్ పంప్స్ తీసేసాడు, హీట్ ఇంజిన్స్ తీసేసాడు. ఈ 2 తీసేసాడు. ఓకేనా? ఈ 2 టాపిక్స్ని తీసివేయడం జరిగింది. అది కూడా చూసుకోండి. తర్వాత కైనెటిక్ థియరీ చూడండి. కైనెటిక్ థియరీ అనుచలన సిద్ధాంతం అని మనం తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ 7 టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ 7 టాపిక్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంచాడో లేదు చూద్దాం ఒకసారి. ఇంట్రడక్షన్ ఓకే, మాలిక్యులర్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఓకే, బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్, కైనెటిక్ థియరీ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్, అనైడియల్ గ్యాస్, లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ, అంటే సమశక్తి విభజన నియమం అని తెలుగులో చెప్తా ఉంటాం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇది కూడా ఉంది. మీన్ ఫ్రీ పాత్ అంటే స్వేచ్ఛ పదం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ స్వేచ్ఛ పదం గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. 13th ఆసిలేషన్స్. యాక్చువల్గా చూడండి, ఓల్డ్ సిలబస్లో ఇది 8th చాప్టర్. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు సార్ అని అడిగితే యాక్చువల్గా ఇది కరెక్ట్ మెథడ్. ఆసిలేషన్స్ మెకానిక్స్ మధ్యలో ఉంచారు, అలా ఉంచొద్దు. ఆసిలేషన్స్, వైబ్రేషన్స్ అండ్ ఆసిలేషన్స్ తర్వాత వేవ్ టాపిక్ రావాలి. ఎందుకంటే వేవ్లో మాట్లాడేదే ఆసిలేషన్స్ గురించి. పార్టికల్ ఆసిలేషన్స్, వేవ్ మోషన్, ఇవన్నీ కూడా ఈ ఆసిలేషన్స్ టాపిక్స్ నుంచే మనం తీసుకుంటాం డేటాని. ఈ కాన్సెప్ట్ అక్కడ అప్లై చేస్తాం, అందువల్ల పెట్టాలి. ఎందుకంటే మనకి యూనిఫైడ్ ఫిజిక్స్లో చూడండి, ఇది మన డిగ్రీ ఫిజిక్స్లో వైబ్రేషన్స్ అండ్ ఆసిలేషన్స్ తర్వాత వేవ్స్ ఉంటాయి. ఎందుకంటే దాని తర్వాతనే వేవ్స్, లిసాజెస్ ఫిగర్స్, ఇవన్నీ కూడా మనకి తర్వాత అల్ట్రాసోనిక్స్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సరే, అదే ఇచ్చాడులేండి ఇప్పుడు కూడా. ఓకేనా? అంటే మాడిఫై చేశాడు. ఇక్కడ 10 టాపిక్స్ ఉన్నాయి, 8 టాపిక్స్ ఉన్నాయి, అంటే 2 టాపిక్స్ తీసేసాడు. ఏం తీసేసాడు చూద్దాం. ఇంట్రడక్షన్ ఉంది, ఓకే. పీరియాడిక్ అండ్ ఆసిలేషన్స్, ఓకే. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఓకే. సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ద యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కంపారిజన్ ఇచ్చాడు. సింపుల్ హార్మోనిక్ మోషన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తోటి, సమవృత్తాకార చలనంతో సరళాత్మక చలనాన్ని ఏ విధంగా మనం వివరించవచ్చు అనే దాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం. వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఓకే, ఇది కూడా ఉంది. వెలాసిటీ అండ్ యాక్సలరేషన్, ఫోర్స్ లా ఉంది. ఎనర్జీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇది కూడా ఉంది. సింపుల్ పెండులం యాడ్ చేశాడు, అవునా కదా.
సింపుల్ పెండులాన్ని ఇక్కడ సింపుల్ పెండులం లేదు. ఇక్కడ ఉందా సింపుల్ పెండులం? ఇక్కడ లేదు సింపుల్ పెండులం. అంటే పర్టికులర్‌గా సింపుల్ పెండులం గురించి ఇక్కడ డిస్కస్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? డాంప్డ్ ఆసిలేషన్ తీసేశాడు, ఫోర్స్డ్ ఆసిలేషన్స్ తీసేశాడు. తర్వాత సమ్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటింగ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ మూడింటిని తీసేసి ఒకటి యాడ్ చేశాడు అడిషనల్‌గా. అందుకే నెట్ అనేది మనకి టాలీ అయిపోయిందనమాట. ఓకేనా? ఈ 3 టాపిక్స్ తీసేసి దాంట్లో ఒకటి సింపుల్ పెండులం అని తీసుకున్నాడనమాట. ఓకేనా? ఇంకోటి ఏడుంది కదా, సమ్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటింగ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంది కదా, ఆ సమ్ సిస్టంలో వన్ సిస్టమ్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇంకా మనకు ఉంటాయి సింపుల్ హార్మోనిక్ మోషను, మాలిక్యూల్స్ ఇన్ ద సాలిడ్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ యూ షేప్లో ఉన్నటువంటి వాటర్ కాలమ్స్, ఇవన్నీ కూడా మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి అని మనం మాట్లాడతాం. దాంట్లో పర్టికులర్గా మనం సింపుల్ పెండులం తీసుకొని T ఈజ్ ఈక్వల్ 2π/√L/g అని తీసుకుంటాం మనం, టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం. ఓకేనా? ఇది జనరల్గా మనం మాట్లాడితే. నెక్స్ట్ చూడండి, ఆసిలేషన్స్ తర్వాత మనకి ఏమి ఇచ్చాడు? వేవ్స్ ఇచ్చాడు. అందువల్ల ఎందుకంటే అక్కడ యూజ్ చేసిన టెర్మినాలజీ అంతా ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది వేవ్ టెర్మినాలజీలో డిస్ప్లేస్మెంటు, యాక్సలరేషన్స్ ఇవన్నీ కూడా. ఓకే, వేవ్స్ ఇంట్రడక్షన్. ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి, 7 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. అంటే ఒక టాపిక్ తీసేసాడు. ఏం తీసేసాడు చూద్దాం. ఇంట్రడక్షన్ ఉంది, ఓకే. తర్వాత ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఉన్నాయి. తిరేక్ మరియు అనుదైర్ఘ్య తరంగాల గురించి ఉంది. డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్స్, పురోగమి తరంగంలో స్థాన ప్రవేశంతో సంబంధం ఎలా ఉంటుంది. తర్వాత ద స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్, అంటే ప్రయాణించే తరంగం యొక్క వడికి సమీకరణాన్ని మనం ఇక్కడ డెరివ్ చేస్తాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ ఉంది. రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి, రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్. దాని నుంచి మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. తర్వాత బీట్స్ కూడా ఉంది. ఇక్కడ డాప్లర్ ప్రభావం తీసేసాడు, డాప్లర్ ఫలితాన్ని తీసేయడం జరిగింది, డాప్లర్ ఎఫెక్ట్ని తీసేసాడు. ఓకేనా? ఇది జనరల్గా మనకి 14 చాప్టర్స్. మనకి మారిన టాపిక్స్ ఎలా ఉన్నాయి, మారబోతున్నటువంటి టాపిక్స్ ఎలా ఉన్నాయి అనేది, అంటే మారిన టాపిక్స్ ఏంటి, ఏం యాడ్ చేశాడు, ఏం తీసేసాడు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ టాపిక్స్. సెకండ్ ఇయర్లో చూడండి, సెకండ్ ఇయర్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ తీసుకొచ్చి ఏం పెట్టాడు, ఫస్ట్ ఇయర్లో పెట్టేశాడు, ఫస్ట్ ఇయర్లోకి షిఫ్ట్ చేశాడు. మరి ఇక్కడ సెకండ్ ఇయర్ అలాగనే ఉంచాడు. ఎందుకు మారలేదు సార్ సెకండ్ ఇయర్ అంటే, ఆల్రెడీ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఏమవుతుంది, మార్చితే ఈ టాపిక్ వాళ్ళకి మిస్ అవుతుంది. రేపు ఎంసెట్ కానీ మళ్ళీ AEEE కానీ ఇలాంటివి రాసేటప్పుడు వాళ్ళు ఈ చాప్టర్ లాస్ అవుతారు. కాబట్టి ఏం చేయాలి, వీళ్ళది మార్చొద్దు. ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి మార్చి నెక్స్ట్ ఏం చేస్తారు, 2026-27కి ఇది తీసేస్తాడు. ఇది తీసేసి ఏం చేశాడో చూద్దాం, ఏది వస్తుందో చూద్దాం. 2026-27 సిలబస్ మీకు ఇస్తున్నాడు. 2020 ఇది ఓల్డ్ సిలబస్ కదా, మీకు 2026-27 NCERT సిలబస్. ఇది NCERT సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ ఇయర్ మనకి 2026-27 అకాడమిక్ ఇయర్ ఏపీ BIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మనకి సెకండ్ ఇయర్లో ఈ టాపిక్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం పార్ట్ ఇది. అందుకే పార్ట్ 1 తీసుకుంటారు. ఏది NCERT స్టూడెంట్స్ అయితే వాళ్ళకి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1కి ఇది తీసుకుంటున్నాడు. మనకి చాప్టర్ నెంబర్స్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. మనకి అక్కడ ఇంటర్మీడియట్లో ఏముంది, మనకి ఫస్ట్ ఇయర్ అది ఉంది. ఏది మనకి ఫస్ట్ చాప్టర్ ఏముంది, వేవ్స్ ఉంది. వేవ్స్ తర్వాత రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ తర్వాత ఇది ఉంది. ఇప్పుడు అది లేదు. ఓకేనా? ఇప్పుడు ఇదొక పార్ట్ అన్నట్టు. ఏది ఎలక్ట్రిక్ ఛార్జ్డ్ ఫీల్డ్స్, తర్వాత పొటెన్షియల్ కెపాసిటీ, అంటే ఇదంతా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజానికి సంబంధించిన చాప్టర్స్. చూడండి ఒకసారి. తర్వాత థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ఇది, ఫిఫ్త్ చాప్టర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, సిక్స్త్ చాప్టర్, సెవెంత్ చాప్టర్ అండ్ ఎయిత్ చాప్టర్ వరకు ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. ఇదంతా ఇంటర్లింక్డ్ ఏంటంటే ఫైనల్గా మనం యాక్సలరేటెడ్ ఛార్జెస్ తీసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ చేసి మాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే ఇక్కడ వరకు తీసుకున్నాడు ఇదంతా కూడా. అంటే వాట్ ఈజ్ పొటెన్షియల్ అని అక్కడ నుంచి వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఛార్జెస్, యూనిఫామ్లీ మోషన్, యాక్సలరేటెడ్ ఛార్జెస్, వాట్ హ్యాపెన్స్ దర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ద మూవింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ కవర్ చేసేసాడు. ఇంటర్లింక్ చేసి ఫైనల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎలా మనం ప్రొడ్యూస్ చేస్తాం అనే దాన్ని ఇక్కడ మాట్లాడుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి చెప్పాడు. దిస్ ఈజ్ ద వన్ టాపిక్ అన్నట్టు. అంటే వన్ టాపిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కిందకి వస్తుంది హై లెవెల్ ఫిజిక్స్లో. చూడండి, ఇదంతా మళ్ళీ ఆప్టిక్స్ పార్ట్ అవుతుంది. ఆప్టిక్స్ పార్ట్. అందుకే ఏం చేశాడు అక్కడ మనకి ఓల్డ్ సిలబస్లో ఫస్ట్ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. ఏది 9th చాప్టర్, 10th చాప్టర్గా తీసుకొస్తాడు. చూడండి, మళ్ళీ నీకు నెక్స్ట్ ఇయర్ మారిద్ది అది. ఓకే,
రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, వేవ్ ఆప్టిక్స్ అండ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఇదంతా కూడా ఆప్టిక్స్ కిందకి వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ వేవ్ నేచర్, డ్యూయల్ నేచర్ ఎప్పుడైతే ఉందో మరి మ్యాటర్ కూడా డ్యూయల్ నేచర్ ఉంటుందని ఇక్కడ మనకి డీ బ్రోగ్లీ కాన్సెప్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. దాని నుంచి మళ్ళీ యాటమ్స్, న్యూక్లియస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్, డివైజెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ ఇంతవరకే ఇచ్చాడు. ఇక మళ్ళీ మనకి పిఎన్ జంక్షన్ డయోడ్, సెమీ కండక్టర్ డయోడ్, అప్లికేషన్స్ ఆఫ్ జంక్షన్ డయోడ్ యాజ్ ఏ రెక్టిఫైర్ ఇంతవరకే ఇచ్చాడు. కానీ ఓల్డ్ సిలబస్లో ఇంకో చాప్టర్ కూడా ఉంది. ఏంటి సార్ మనకి ఏది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఓల్డ్ చాప్టర్, లాస్ట్ చాప్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. కమ్యూనికేషన్ సిస్టమ్ ఏది ఇప్పుడు ప్రజెంట్ ఈ టెక్స్ట్ బుక్స్లో, ఈ టెక్స్ట్ బుక్లో ఓకేనా. ఈ టెక్స్ట్ బుక్లో మనకి లాస్ట్ చాప్టర్ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇచ్చాడు. సంసర్గ వ్యవస్థలని కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అవి ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మనకి తీసేసాడు, సంవర్గ వ్యవస్థలు. ఓకే, అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని ఈ చాప్టర్స్లో ఇది తీసేసాడు అనమాట. లాస్ట్ చాప్టర్ని తీసేయడం. ఓకేనా, ఇది జనరల్గా మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి డేటా. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరుగా ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు. మన దాంట్లో ఏదైతే ఇక 1-2 టాపిక్స్ ఉంటాయి అవి యాడ్ చేస్తాను, నథింగ్ టు వరీ. కొత్త 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ కూడా మీకు చెప్తాను, అది కూడా యాడ్ అవుతుంది. అంటే తగ్గించడమే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే యాడ్ చేసేది లేదుగా. యాడ్ చేయడం మీనింగ్ ఏంటంటే మీరు ఇంకా ఎక్స్ట్రా చదువుతున్నారు. ఇంకో విషయం కూడా చూడండి, మనకి 2026 డిఎస్సికి ఒకవేళ వాడు ఇస్తే, ఒకవేళ న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నా కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో టాపిక్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు సార్ అంటే మీరు ఒకసారి 2014లో జరిగినటువంటి డిఎస్సి అభ్యర్థులు మీరు అడిగితే వాళ్ళే మీకు చెప్తారు, ప్రాబ్లం ఏమీ లేదు. అప్పుడు న్యూ సిలబస్ అన్నాడు, ఇచ్చాడు, ఎందుకంటే మన స్టేట్స్ సపరేట్ అయినప్పుడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఓల్డ్ టాపిక్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అప్పుడు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనకి అంటే దగ్గరే కదా, 1 year గ్యాప్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డేటా కొంచెం ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నథింగ్ టు వరీ, మనం ఇంకా చాలా హ్యాపీగా అంతా మాట్లాడుకున్నాం. ఇంకా మనం మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా ఆనందపడాలి, ఎందుకంటే 2 ఉన్నాయి అనేది నేను చెప్తాను అనమాట. ఓకేనా, సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కోర్స్ తీసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి, దీపావళి అప్పుడు తీసుకోండి, ఎందుకంటే 21st 22nd ఆఫర్ పెడతాను. దానికి సంబంధించిన వీడియో కూడా వస్తుంది యూట్యూబ్ ఛానల్లో, అవి కూడా చూసుకోండి. నేను మరి ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయో లేవో క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసినట్టే సరిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.